కృష్ణా జిల్లా తాడేంకిలో భూముల రీసర్వే జరుగుతోంది. రీసర్వే విధానాన్ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. రీసర్వే చేసే ముందు రైతులకు నోటీసులు ఇచ్చారని తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. భూముల విస్తీర్ణంలో తేడాలు వస్తే ఏం చేయాలి అనే దానిపై సిబ్బందికి అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రీసర్వే చేయాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. వేరియేషన్ అయినప్పుడు సాటిస్ఫై అవ్వకపోయినా ఒక ఆర్డర్ ఓకే, ఈ రోజు ఒక్కసారి అనుకుని రేపు ఇంకొక రకంగా డౌట్ రాకూడదు వాళ్ళకు కూడా. ముక్కల మండలి తాడంకి గ్రామంలో రీసర్వేలో గ్రౌండ్ ట్రూతింగ్ అంటే భూమి నిజ నిర్ధారణ ఎలా జరుగుతుంది అని ఆరా తీయడం కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండడం జరుగుతోంది. దీంట్లో భాగంగా రైతులకి వాళ్ళు భూమి పైన పాయింట్స్ పెట్టే కన్నా ముందు చాలా దాని మునుపే వాళ్ళకి నోటీసులు అందజేశారా, వాళ్ళకి ఇంటిమేషన్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో రైతులందరూ కూడా మాకు ఇంటిమేషన్ ఉంది, మా సమక్షంలో జరుగుతుంది అని కూడా చెప్పారు. సో అంతేకాకుండా ఇప్పుడు కొన్ని ల్యాండ్స్లో మనకు కొంచెం విస్తీర్ణంలో ఏమైనా తేడాలు వస్తే దాన్ని ఎలా పరిష్కారం చేయాలి అనేది కూడా నేను స్టాఫ్కి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రజల భాగస్వామ్యంతో రీసర్వే ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేదానికి ఆదేశాలు జారీ చేయడం. అక్కడ సాటిస్ఫై అయితే ఓకే సార్, లేదంటే రైతుకే చూపించి ఇది ఇంతే ఉందని చెప్పి